వెల్కమ్ టు అగ్మాక్స్. రసాయన అవశేషాలు లేని సేంద్రియ ఉత్పత్తులపై ప్రజల్లో రోజు రోజుకి ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో ఆర్గానిక్ అనే పేరు ఉన్న వస్తువులనే కొనాలనే భావన ఎక్కువైపోతుంది. కానీ ఇదే పరిస్థితిని కొందరు వ్యాపారులు దుర్వినియోగం చేస్తున్నారు. సాధారణ ఉత్పత్తులకే చక్కటి లేబుల్, ఆకర్షణీయమైన ప్యాకింగ్ వేసి సేంద్రియ ఉత్పత్తులుగా చూపిస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అసలు ఉత్పత్తి ఏది, నకిలీ ఏది అనే గందరగోళంలో వినియోగదారులు పడుతున్నారు. దీనివల్ల నిజంగా సేంద్రియంగా సాగు చేస్తున్న రైతుల పంటలు అమ్ముడవ్వకుండా నష్టపోతున్నారు. తెలంగాణలో ప్రస్తుతం సుమారుగా 10,000 మంది రైతులు 50,000 ఎకరాల్లో సేంద్రియ సాగు చేస్తున్నారు. అందులో 30,000 ఎకరాల్లో వరి, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు సాగు చేస్తుండగా 20,000 ఎకరాల్లో పండ్ల తోటలు ఉన్నాయి. ఈ రైతులు ఎరువులు, రసాయనాలు, పురుగు మందులు ఉపయోగించకుండా జీవ పదార్థాలతోనే పంటలను పండిస్తున్నారు. కానీ ఈ ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సదుపాయం లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. రైతు బజార్లలో సేంద్రియ ఉత్పత్తులకు ప్రత్యేక కౌంటర్లు లేకపోవడంతో రైతులు ప్రదర్శనలు ప్రైవేటు దుకాణాల్లో, షాపింగ్ మాల్స్పై ఆధారపడుతున్నారు. ఎగుమతులు కూడా పరిమితంగానే ఉన్నాయి. ఇంకోవైపు నకిలీ ఉత్పత్తులు మార్కెట్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. వినియోగదారుల నమ్మకాన్ని ఆసరాగా తీసుకొని కొన్ని సంస్థలు భారీ ధరలకు ఉత్పత్తులను అమ్ముతున్నాయి. ఫలితంగా అసలు సేంద్రియ ఉత్పత్తుల కంటే నకిలీ అమ్మకాలు ఎక్కువగా ఉన్న పరిస్థితి ఏర్పడింది. దీనికి అడ్డుకట్ట వేయడానికి 2015లో తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రియ ధృవీకరణ ప్రాధికారత సంస్థ ఏర్పాటైంది. సేంద్రియ విత్తనాలు, ఉత్పత్తులను ధృవీకరించేందుకు ఈ సంస్థ ద్వారా సంస్థలు, రైతులు తప్పనిసరిగా నమోదు చేసుకుని లైసెన్స్ పొందాలి. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారుగా 200 సంస్థలకే అనుమతులున్నాయి. అయితే చాలామంది రైతులకు అవగాహన లేకపోవడంతో ధృవీకరణ ప్రక్రియ పూర్తి కాలేదు. ఇటీవల రైతులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి నకిలీ ఉత్పత్తుల సమస్యను వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి ప్రత్యేక సేంద్రియ యాప్ను రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. ఈ యాప్ ద్వారా ఏ రైతు ఏ పంటను ఎక్కడ సాగు చేస్తున్నాడు, ఆ ఉత్పత్తి ఎప్పుడు మార్కెట్లోకి వస్తుంది, రైతు ఫోటో, వీడియో, చిరునామా, ఫోన్ నంబర్ వంటి వివరాలు అందుబాటులో ఉంటాయి. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ యాప్లతో అనుసంధానం చేసి కొనుగోలు, ఎగుమతి సంస్థల వివరాలను కూడా చేర్చుతారు. దీంతో వినియోగదారులు తాము కొనబోయే ఉత్పత్తి నిజంగా ధృవీకరించబడిందా లేదా అన్న విషయాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. రైతులకు నేరుగా మార్కెట్ లభిస్తుంది. ఉత్పత్తులపై నమ్మకం పెరిగి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విక్రయాలు పెరుగుతాయి. కేంద్రం చేపట్టిన సహజ వ్యవసాయ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామిగా చేరి సేంద్రియ సాగును మరింత ప్రోత్సహించేందుకు రాయితీలు కూడా ఇవ్వాలని యోచిస్తోంది. ఈ ప్రత్యేక యాప్ అమలులోకి వస్తే సేంద్రియ రైతులకు కొత్త ఊరట లభించడంతో పాటు వినియోగదారులకు నిజమైన ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.